సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోసం ముఖ్యంగా గ్రూప్ 2 పోటీ పరీక్షల కోసం సన్నద్ధం అవుతున్నటువంటి అభ్యర్థుల్ని దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 2లో రెండవ పేపర్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ మరియు ఇండియన్ పాలిటీ విభాగం నుండి అందులో భాగంగా సెక్షన్ 1లోని ఆంధ్రప్రదేశ్ హిస్టరీ నుండి గత వీడియోలో మనం 1 నుంచి 100 బిట్లు వాటి యొక్క జవాబుల గురించి మన బిట్ బ్యాంక్ రూపంలో చర్చించుకోవడం జరిగింది. మరి దానికి కొనసాగింపుగా ఈ వీడియోని నేను రూపొందిస్తున్నాను. ఈ వీడియోలో 101వ బిట్టు నుంచి 200 బిట్లు ఉంటాయి. అంటే మరో 100 బిట్లతో ఈ వీడియో మీ ముందుకి వచ్చింది. ఈ వీడియోస్ అంటే హిస్టరీ చదివిన తర్వాత, ఏపీ హిస్టరీని చదివిన తర్వాత ఆ ఏపీ హిస్టరీ మీ అంతటి మీరు ఎగ్జామిన్ చేసుకోవడం కోసం, అలాగే ఒకసారి బిట్స్ అన్నీ కూడా రీకాల్ చేసుకునేందుకోసం ఈ వీడియోస్ ఎంతగానో మీకు ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ముందుకి వెళ్దామా? ఈనాటి వీడియోలో మొదటి బిట్టు మరియు 101వ బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ వీడియోకి మొదటి బిట్టు, ఓవరాల్గా 101వ బిట్టు మనం ఇప్పుడు చూస్తున్నాం. బిట్ నంబర్ 101. 101వ బిట్టు, శాతవాహన వంశానికి చెందిన వాశిష్ఠిపుత్ర పులోమావికి ఉన్న బిరుదు ఏమిటి? ప్రశ్న మరోసారి. శాతవాహన వంశానికి చెందిన వాశిష్ఠిపుత్ర పులోమావికి ఉన్న బిరుదు ఏది? జవాబు నవనరస్వామి. నవనరస్వామి. లేదా ఇదే బిట్టు ఇలా కూడా అడగొచ్చు. నవనరస్వామి అన్న బిరుదుని కలిగిన శాతవాహన చక్రవర్తి క్రింది వారిలో ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే వాశిష్ఠిపుత్ర పులోమావి. క్రింది వారిలో నవనరస్వామి అన్న బిరుదుని కలిగిన శాతవాహన చక్రవర్తి క్రింది వాటిలో ఎవరు అని బిట్టు వస్తే ఇక్కడ వాశిష్ఠిపుత్ర పులోమావి అని మనం గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నంబర్ 102. 102. బిట్ నంబర్ 102. ఆంధ్ర ద్రావిడ భాషలను మ్లేచ్ఛ భాషలని పేర్కొన్న ఆంధ్రుడు ఎవరు? ప్రశ్న మరోసారి. ఆంధ్ర ద్రావిడ భాషలను మ్లేచ్ఛ భాషలు అని పేర్కొన్న ఆంధ్రుడు ఎవరు? జవాబు కుమారిలభట్టు. బిట్ నంబర్ 103. 103వ బిట్టు, ఆంధ్రదేశాన పాతరాతి యుగానికి చెందిన పనిముట్లు ఎచట లభించినవి? ప్రశ్న మరోసారి. ఆంధ్రదేశాన పాతరాతి యుగానికి చెందిన పనిముట్లు ఎచ్చట లభించినవి? జవాబు కడప, కర్నూలు, గుంటూరు, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, నల్గొండ, వరంగల్, కరీంనగర్. ఇవి ఆంధ్రదేశాన పాతరాతి యుగానికి చెందిన పనిముట్లు లభించిన ప్రదేశాలు కడప, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తర్వాత అనంతపురం. కడప, కర్నూలు, అనంతపురం ఈ 3 రాయలసీమ ప్రాంతాలు.
కడప, కర్నూలు, అనంతపురం ఈ 3 రాయలసీమ జిల్లాలు. గుంటూరు, నెల్లూరు ఈ 2 ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ప్రాంతాలు. మిగిలిన 3 నల్గొండ, వరంగల్, కరీంనగర్ ఈ 3 తెలంగాణ జిల్లాలు. తెలంగాణలోన 3 జిల్లాలు, రాయలసీమలోన 3 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లోన 2 జిల్లాలు. తర్వాత బిట్ నెంబర్ 104. బిట్ నెంబర్ 104 104వ బిట్టు. ఆంధ్రదేశంలో పాతరాతి పనిముట్ల పరిశ్రమకు కేంద్రం ఏది అనే బిట్ అనేది రేపొద్దున్న రావచ్చు. మనకి రేపొద్దున ఏదైనా అంటే ఏపీపీఎస్సి లేదా టీఎస్పీఎస్సి ఎగ్జామ్స్లలో ఇలా బిట్ అనేది రావచ్చు. ఆంధ్రదేశంలో పాతరాతి పనిముట్ల పరిశ్రమకు కేంద్రం ఏది అని బిట్టు వస్తే డోర్నకల్ సమీపంలోని నందికొనుమ. డోర్నకల్ సమీపంలోని నందికొనుమ, దాన్నే ప్రస్తుతం గిద్దలూరు అంటున్నాం. గిద్దలూరు అని ప్రస్తుతం మనం పిలుస్తున్నాం. ఆంధ్రదేశంలో పాతరాతి పనిముట్ల పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన కేంద్రము డోర్నకల్ సమీపంలోని నందికొనుమ లేదా గిద్దలూరు. తర్వాత బిట్ నంబర్ 105 105వ బిట్టు. భిల్ల సొరంగం అనేది పాతరాతి యుగపు స్థావరం ఏ జిల్లాలో బయల్పడింది? ప్రశ్న మరోసారి. భిల్ల సొరంగం అనేది పాతరాతి యుగపు స్థావరం ఏ జిల్లాలో బయల్పడింది? జవాబు కర్నూలు జిల్లా. 106వ బిట్టు. ఆంధ్రదేశమున సూక్ష్మశిలా పరికరాలు ఎక్కువగా లభించిన ప్రాంతాలు ఏవి? బిట్టు మరోసారి. ఆంధ్రదేశమున సూక్ష్మశిలా పరికరములు ఎక్కువగా లభించిన ప్రాంతాలు ఏవి? 1 గిద్దలూరు, 2 నాగార్జునకొండ, 3 కొండాపూర్, 4 ఆదిలాబాద్. ఈ 4 ప్రాంతాల్లో ఆంధ్రదేశాన సూక్ష్మశిలా పరికరములు ఎక్కువగా లభించాయి. 107వ బిట్టు. దక్షిణాపథంలో లభించిన పాతరాతి పనిముట్లు వేటితో పోలి ఉన్నాయి? ప్రశ్న మరోసారి. భారతదేశపు దక్షిణాపథంలో లభించిన పాతరాతి పనిముట్లు వేటితో పోలి ఉన్నాయి అన్నది ప్రశ్న. జవాబు ఆఫ్రికా ఖండమందలి పాతరాతి పనిముట్లతో ఇవి పోలి ఉన్నాయి. దక్షిణాపథంలో లభించిన పాతరాతి పనిముట్లు వేటితో పోలి ఉన్నాయి అని బిట్టు వస్తే ఆఫ్రికా ఖండమందలి పాతరాతి పనిముట్లతో పోలి ఉన్నాయి అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 108వ బిట్టు. దక్షిణ భారతదేశంలోని సూక్ష్మశిలా పరికరాలకు వేటితో పోలికలు ఉన్నాయి? ప్రశ్న మరోసారి. దక్షిణ భారతదేశంలోని సూక్ష్మశిలా పరికరాలకు వేటితో పోలికలు ఉన్నాయి? జవాబు కాస్పియన్
సూక్ష్మరాతి పరికరాలతో పోలికలు ఉన్నాయి. ప్రశ్న మరోసారి, దక్షిణ భారతదేశంలోని సూక్ష్మశిలా పరికరాలకు వేటితో పోలికలు ఉన్నాయి? జవాబు కాస్పియన్ సముద్ర ప్రాంతపు సూక్ష్మశిలా పరికరాలతో అని మనం గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ 109 109వ బిట్టు, నవీన శిలాయుగపు ఆనవాళ్ళు ఆంధ్రదేశాన ఎక్కడ లభిస్తున్నవి? ప్రశ్న మరోసారి, నవీన శిలాయుగపు ఆనవాళ్ళు ఆంధ్రదేశాన ఎక్కడ లభిస్తున్నవి? జవాబు 1 గిద్దలూరు, 2 సంగనకల్లు, సంగనకల్లు బళ్ళారి జిల్లా. 1 గిద్దలూరు, 2 బళ్ళారి జిల్లాలోని సంగనకల్లు. నవీన శిలాయుగపు ఆనవాళ్ళు ఆంధ్రదేశాన గిద్దలూరులోను మరియు బళ్ళారి జిల్లాలోని సంగనకల్లులోను ఇవి లభిస్తున్నవి. తర్వాత బిట్ నంబర్ 110, బిట్ నంబర్ 110, నవీన శిలాయుగపు ఆంధ్రదేశపు పంటలు ఏవి? అంటే నవీన శిలాయుగం కాలంలో ఆంధ్రదేశాన ఈ ప్రజలు, ఆనాటి ప్రజలు ఏ ఏ పంటల్ని పండించారు? జవాబు రాగులు. నవీన శిలాయుగపు ఆంధ్రదేశపు ప్రజలు పండించిన పంటలు రాగులు, పెసలు, ఉలవలు. రాగులు, పెసలు, ఉలవలు వీటిని పండించారు. బిట్ నంబర్ 111, బిట్ నంబర్ 111, నవీన శిలాయుగపు పేడ కుప్పలకు చెందిన మసిదిబ్బలు ఎక్కడ బయల్పడినవి? ప్రశ్న మరోసారి, నవీన శిలాయుగానికి చెందినటువంటి పేడ కుప్పలకు చెందినటువంటి, అంటే పేడ కుప్పలు, నవీన శిలాయుగానికి చెందిన పేడ కుప్పలు తగలబడి తర్వాత అవి మసిదిబ్బలుగా మారినవి. ఆ మసిదిబ్బలు ఎక్కడ బయల్పడినవి? జవాబు మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని ఉట్నూరులో. ఇవి ఏ కాలం సంబంధించినవి? వీటి కాలం క్రీస్తు పూర్వము 2000 నాటివి. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరం నాటివి. ప్రశ్న మరోసారి, నవీన శిలాయుగపు పేడ కుప్పలకు చెందిన మసిదిబ్బలు ఎక్కడ బయలుపడినవి? మహబూబ్ నగర్ జిల్లాలోని ఉట్నూరులో బయలుపడినవి. ఇవి క్రీస్తు పూర్వం 2000 సంవత్సరానికి సంబంధించినటువంటివి ఈ మసిదిబ్బలు. బిట్ నంబర్ 112, 112వ బిట్టు, ఆంధ్రదేశంలో తామ్రశిలా యుగానికి చెందిన చిత్రాలంకృత మృన్మయ పాత్రలు ఎక్కడ బయల్పడినవి? చూడండి, బిట్టు మరోసారి, ఆంధ్రదేశంలో తామ్రశిలా యుగానికి చెందిన చిత్రాలంకృత మృన్మయ పాత్రలు ఎక్కడ బయలుపడినవి? కర్నూలు జిల్లాలోని పాతపాడు వద్ద. నెక్స్ట్ 113వ బిట్టు, తామ్రయుగానికి చెందిన రాగి పనిముట్లు ఎక్కడ దొరికినవి? ప్రశ్న మరోసారి, తామ్రయుగానికి చెందిన రాగి పనిముట్లు ఎక్కడ దొరికినవి? తామ్రయుగానికి చెందిన రాగి పనిముట్లు ఆంధ్రదేశాన ఎక్కడ దొరికినవి? కృష్ణా జిల్లాలోని
కృష్ణా జిల్లాలోని కీసరపల్లిలో, కృష్ణా జిల్లాలోని కీసరపల్లిలో 114వ బిట్టు, బిట్ నంబర్ 114. ఆంధ్రదేశంలో ఇనుప యుగానికి చెందిన సమాధులు, ఆంధ్రదేశంలో ఇనుప యుగానికి చెందిన సమాధులు బయలుపడినవి. వాటిని ఏమంటున్నారు? ప్రశ్న మరోసారి. ఆంధ్రదేశంలో ఇనుప యుగానికి చెందిన సమాధులు బయలుపడినవి. వాటిని ఏమంటున్నారు? జవాబు రాక్షసి గుళ్ళు. రాక్షసి గుళ్ళు. వీటినే మెగాలిథిక్ అని అంటారు. మెగాలిథ్స్ అని అంటారు. తర్వాత 115వ బిట్టు. చనిపోయిన వారి స్మృతి చిహ్నంగా శిలాస్తంభంను నిలిపిన రాక్షసి గుళ్ళను ఏమంటారు? ప్రశ్న మరోసారి. చనిపోయిన వారి స్మృతి చిహ్నంగా శిలాస్తంభంను నిలిపిన రాక్షసి గుళ్ళను ఏమంటారు? శిలాస్తంభపు రాక్షసి గుళ్ళు. వీటిని ఏమంటారు? శిలాస్తంభపు రాక్షసి గుళ్ళను ఏమంటారు? మెన్హీర్, మెన్హీర్లు అని అంటారు. నెక్స్ట్ 116వ బిట్టు. ఆంధ్రదేశాన మెన్హీర్లు ఎక్కడ బయల్పడినవి? బిట్టు మరోసారి. ఆంధ్రదేశాన మెన్హీర్లు ఎక్కడ బయల్పడినవి? కృష్ణా జిల్లాలోని రేవరాలలో, కృష్ణా జిల్లాలోని రేవరాలలో. బిట్టు మరోసారి. ఆంధ్రదేశాన మెన్హీర్లు అనేటటువంటి రాక్షసి గుళ్ళు ఎక్కడ బయలుపడినవి? కృష్ణా జిల్లాలోని రేవరాలలో. బిట్ నంబర్ 117. 117వ బిట్టు. ఛాయాస్తంభాలు అనవి మరో రకపు రాక్షసి గుళ్ళు. ఛాయాస్తంభాలు అనవి మరో రకపు రాక్షసి గుళ్ళు కాగా ఇక్ష్వాకుల నాటి ఛాయాస్తంభాలు, ఇక్ష్వాకుల నాటి ఛాయాస్తంభాలు, ఇక్ష్వాకుల నాటి ఛాయాస్తంభాలు అనే రాక్షసి గుళ్ళు ఎక్కడ బయలుపడినవి? బిట్టు మరోసారి. ఛాయాస్తంభాలు అన్నవి మరో రకపు రాక్షసి గుళ్ళు కాగా ఇక్ష్వాకుల కాలం నాటి ఛాయాస్తంభాలు ఎక్కడ బయలుపడినవి? జవాబు నాగార్జునకొండ ప్రాంతంలో, నాగార్జునకొండ ప్రాంతంలో. నాగార్జునకొండ ప్రాంతంలో. 118వ బిట్టు. డాల్మెన్ రకపు రాక్షసి గుళ్ళు ఎక్కడ బయలుపడినవి? డాల్మెన్ రకపు రాక్షసి గుళ్ళు ఎక్కడ బయలుపడినవి? డాల్మెన్ రకపు రాక్షసి గుళ్ళు ఎక్కడ బయలుపడినవి? జవాబు గోదావరి, కృష్ణ, గుంటూరులలో. గోదావరి, కృష్ణ, గుంటూరులలో. గోదావరి, కృష్ణ, చిత్తూరులలో. గోదావరి, కృష్ణ, చిత్తూరులలో. తర్వాత 119, బిట్ నెంబర్ 119.
శిస్తు రకపు రాక్షసి గుళ్ళు. శిస్తు రకపు రాక్షసి గుళ్ళు ఎక్కడ బయలుపడినవి? శిస్తు రకపు రాక్షసి గుళ్ళు ఎక్కడ బయలుపడినవి? విశాఖపట్నం మినహా మిగిలిన ఆంధ్రదేశం అంతటా కూడా శిస్తు రకపు రాక్షసి గుళ్ళు బయలుపడినవి. బిట్ నంబర్ 120, బిట్ నంబర్ 120. 120వ బిట్ని మనం పరిశీలిస్తున్నాము. మట్టి శవపేటికల్లో సార్కోఫాజస్. మట్టి శవపేటికల్లో సార్కోఫాజస్ అంటే మట్టి శవపేటికల్లో అస్థికలు కానీ మృతదేహాలు కానీ ఉంచి పాతిపెట్టే సమాధులు ఎక్కడ బయలుపడినవి? ప్రశ్న మరోసారి. మట్టి శవపేటికల్లో అస్థికలు కానీ మృతదేహాలు కానీ ఉంచి పాతిపెట్టే సమాధులు ఎక్కడ బయలుపడినవి? చిత్తూరు అనంతపురం జిల్లాల్లో. ఏం బయలుపడినాయి? మట్టి శవపేటికల్లో అస్థికలు కానీ మృతదేహాలు కానీ ఉంచి పాతిపెట్టే సమాధులు బయలుపడిన ప్రదేశాలు చిత్తూరు మరియు అనంతపురం జిల్లాలు. ఇప్పుడు 121వ బిట్ నంబర్ 121. గొర్రె ఆకారపు శవపేటిక లభించిన ప్రాంతం ఏది? గొర్రె ఆకారపు శవపేటిక లభించిన ప్రాంతం ఏది? కర్నూలు జిల్లాలోని శంఖవరంలో. కర్నూలు జిల్లాలోని శంఖవరంలో. తర్వాత 122వ బిట్టు. ఏనుగు ఆకారపు శవపేటిక ఎక్కడ దొరికింది? బిట్టు మరోసారి. 122వ బిట్టు. ఏనుగు ఆకారపు శవపేటిక ఎక్కడ దొరికింది? నల్గొండ జిల్లాలోని ఏలేశ్వరంలో. ఏనుగు ఆకారపు శవపేటిక దొరికింది. 123వ బిట్టు. దక్షిణ భారతదేశంలో ప్రథమంగా వరి పండించి ఆహారంగా వాడిన వారు ఎవరు? ప్రశ్న మరోసారి. దక్షిణ భారతదేశంలో ప్రథమంగా వరిని పండించి ఆహారంగా వాడిన వారు ఎవరు? జవాబు రాక్షసి గుళ్ళు ప్రజలు. రాక్షసి గుళ్ళు కాలం నాటి ప్రజలు. రాక్షసి గుళ్ళు కాలం నాటి ప్రజలు. 124 బిట్ నంబర్ 124. మనం ఆర్యులు ద్రవిడులు అని అంటున్నాం కదా. నార్త్ ఇండియన్స్ని ఆర్యులు అని, సౌత్ ఇండియన్స్ని ద్రవిడులు అని అంటున్నాం కదా. ఇంతకీ ఆర్య అన్న పదానికి అర్థం ఏమిటి? ఆర్య అన్న మాటకి అర్థము ఏమిటి? ఆర్య అన్న పదానికి అర్థము పూజ్యుడు అని అర్థం. పూజ్యుడు అని అర్థం. 125వ బిట్టు. అష్టాధ్యాయి గ్రంథ రచయిత ఎవరు? అష్టాధ్యాయి గ్రంథ రచయిత ఎవరు? జవాబు పాణిని. జవాబు పాణిని. 126వ బిట్టు. అష్టాధ్యాయి గ్రంథ రచయిత పాణిని ఏ కాలానికి చెందిన వైయాకరణుడు?
ప్రశ్న మరోసారి, అష్టాధ్యాయి గ్రంథ రచయిత పాణిని ఏ కాలానికి చెందిన వైయాకరణుడు? జవాబు క్రీస్తుపూర్వం 600. క్రీస్తుపూర్వం 600. 127వ బిట్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏ ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏ ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏ ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. అంటే ఏ ఏ ఉత్తర అక్షాంశాల మధ్య? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 12 డిగ్రీల నుంచి 12 డిగ్రీల 37 నిమిషాల నుంచి 12 డిగ్రీల 37వ అక్షాంశం నుంచి 12 డిగ్రీల 37 నిమిషాల అక్షాంశము నుంచి 19 డిగ్రీల 54 నిమిషాలు ఉత్తర అక్షాంశాల మధ్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏ ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నది అని ఎగ్జామ్లో రేపొద్దున్న బిట్టు అడిగితే 12 డిగ్రీల 37 నిమిషాల ఉత్తర అక్షాంశం నుంచి 19 డిగ్రీల 54 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నది అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 128వ బిట్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏ ఏ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏ ఏ రేఖాంశాల మధ్య విస్తరించి ఉన్నది? జవాబు 76 డిగ్రీలు 46 నిమిషాలు తూర్పు రేఖాంశం నుంచి 84 డిగ్రీలు 46 నిమిషాలు తూర్పు రేఖాంశాల మధ్య. చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏ ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది అంటే 12 డిగ్రీల 37 నిమిషాల నుంచి 19 డిగ్రీల 54 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నది అని మనం గుర్తిస్తాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏ ఏ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది అనే బిట్టు అడిగితే 76 డిగ్రీల 46 నిమిషాల నుంచి 84 డిగ్రీల 46 నిమిషాలు తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉన్నది అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 129వ బిట్టు, బిట్ నంబర్ 129. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు సరిహద్దుల్ని గుర్తించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు సరిహద్దులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు సరిహద్దుల్ని గుర్తించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు సరిహద్దులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు సరిహద్దులు. ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్టు, చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు సరిహద్దుల్ని గుర్తించండి అని బిట్ అనేది అడగొచ్చు. ఆంధ్రప్రదేశ్కి నార్త్ ఉత్తర వైపున ఛత్తీస్గఢ్, మరియు ఒడిశా రాష్ట్రాలు ఉన్నాయి. ఛత్తీస్గఢ్ మరియు ఒడిశా రాష్ట్రాలు అనేవి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి తూర్పు వైపున బే ఆఫ్ బెంగాల్ ఉంది. బంగాళాఖాతం అనేది ఉంది. ఆంధ్రప్రదేశ్కి దక్షిణ వైపున సౌత్ తమిళనాడు ఉంది. ఆంధ్రప్రదేశ్ దక్షిణాన తమిళనాడు ఉంది. ఆంధ్రప్రదేశ్కి నైరుతి భాగాన, నైరుతి అంటే
సౌత్ వెస్ట్ వైపున కర్ణాటక ఉంది. కర్ణాటక. ఆంధ్రప్రదేశ్కి వాయువ్యాన అంటే నార్త్ వెస్ట్లో తెలంగాణ ఉంది. తెలంగాణ స్టేట్ అనేది ఉంది. అది చూసారా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్ని గుర్తించండి అన్నప్పుడు ఇక్కడ నార్త్ వైపు ఛత్తీస్గఢ్ మరియు ఒరిస్సా రాష్ట్రాలు ఉన్నాయి. ఈస్ట్ వైపు బే ఆఫ్ బెంగాల్ ఉంది. సౌత్ వైపు తమిళనాడు ఉంది. సౌత్ వెస్ట్లో కర్ణాటక ఉంది. నార్త్ వెస్ట్లో తెలంగాణ స్టేట్ అనేది ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు సరిహద్దులు. దాని తర్వాత బిట్ నంబర్ 130. బిట్ నంబరు 130. బిట్ నెంబరు 130. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విస్తీర్ణపరంగా భారతదేశంలో ఎన్నో పెద్ద రాష్ట్రము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విస్తీర్ణం పరంగా, భౌగోళిక విస్తీర్ణం పరంగా భారతదేశంలో ఎన్నవ పెద్ద రాష్ట్రము? 8వ పెద్ద రాష్ట్రం. 8వ పెద్ద రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భౌగోళిక విస్తీర్ణం దృష్ట్యా భారతదేశంలో 8వ పెద్ద రాష్ట్రం. స్టేట్ డివైడ్ అవ్వకముందు 5వ స్థానంలో ఉండేది, ఇప్పుడు 8th ప్లేస్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు 131వ బిట్టు. 131వ బిట్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము జనాభా పరంగా ఎన్నో పెద్ద రాష్ట్రము. ఇంతకు ముందు బిట్లో మనం చెప్పుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విస్తీర్ణ పరంగా 8వ పెద్ద రాష్ట్రం అని చెప్పుకున్నాం. మరి జనాభా పరంగా ఎన్నో పెద్ద రాష్ట్రము అంటే జనాభా పరంగా 10వ పెద్ద రాష్ట్రం. 10వ పెద్ద రాష్ట్రం. అయితే మరిన్ని అంశాల్ని మనం ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీలో తర్వాత మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నైసర్గికంగా 3 ప్రాంతాలుగా విభజితమై ఉంది. ఆ 3 ప్రాంతాలు ఏవి? 132వ బిట్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నైసర్గికంగా 3 ప్రాంతాలుగా విభజితమై ఉంది. ఆ 3 ప్రాంతాలేవి? జవాబు 1 తూర్పు కనుమలు, 2 పీఠభూమి ప్రాంతము, 3 తూర్పు తీర మైదానం. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నైసర్గికంగా 3 ప్రాంతాలుగా విభజితమై ఉన్నది. ఈ 3టిని నైసర్గిక ప్రాంతములు అని చెప్పి అంటాము. తర్వాత బిట్ నంబర్ 133. బిట్ నంబర్ 133. తూర్పు కనుమలను శ్రీకాకుళం జిల్లాలో ఏమంటారు అన్నది బిట్టు. తూర్పు కనుమల్ని శ్రీకాకుళం జిల్లాలో ఏ పేరుతో పిలుస్తున్నారు? జవాబు మహేంద్రగిరులు. అంతేకాకుండా తూర్పు కనుమల్లో అత్యంత ఎత్తైన ప్రదేశం కూడా మహేంద్రగిరులే. తూర్పు కనుమల్లో అత్యంత ఎత్తైన ప్రదేశం కూడా మహేంద్రగిరులే. 134వ బిట్టు. తూర్పు కనుమల్ని బాలకొండలు అని ఎక్కడ పిలుస్తున్నారు? తూర్పు కనుమల్ని బాలకొండలు అని ఎక్కడ పిలుస్తున్నారు? జవాబు అరకులోయలు. 135వ బిట్టు. తూర్పు కనుమలను యారాడ కొండలు లేదా డాల్ఫిన్ నోస్ అని ఎక్కడ పిలుస్తున్నారు? తూర్పు కనుమల్ని యారాడు కొండ లేదా డాల్ఫిన్ నోస్.
అని ఎక్కడ పిలుస్తున్నారు? జవాబు విశాఖపట్నం. 136వ బిట్టు తూర్పు కనుమల్ని పాపికొండలు. తూర్పు కనుమలు పాపికొండలు అని అన్న పేరుతో ఎక్కడ వ్యవహరింపబడుతున్నాయి? తూర్పు కనుమల్ని పాపికొండలు అని ఎక్కడ అంటున్నారు? ఉభయ గోదావరి జిల్లాల్లో. ఉభయ గోదావరి జిల్లాల్లో తూర్పు కనుమల్ని పాపికొండలు అన్న పేరుతో పిలుస్తున్నారు. 137వ బిట్టు 137వ బిట్టు తూర్పు కనుమలు సీతానగరం కొండలు మరియు కొండపల్లి కొండలు. తూర్పు కనుమలు సీతానగరం కొండలు, కొండపల్లి కొండలుగా ఎక్కడ వ్యవహరింపబడుతున్నాయి? తూర్పు కనుమలు సీతానగరం కొండలు మరియు కొండపల్లి కొండలుగా ఎక్కడ వ్యవహరింపబడుతున్నాయి? జవాబు కృష్ణా జిల్లాలో. 138వ బిట్టు తూర్పు కనుమలు పాలకొండలు. తూర్పు కనుమల్ని పాలకొండలు అని ఎక్కడ పిలుస్తున్నారు? జవాబు నెల్లూరు మరియు కడప. నెల్లూరు మరియు కడపలో తూర్పు కనుమల్ని పాలకొండలు అని ఎక్కడ వ్యవహరిస్తున్నారు అంటే నెల్లూరులో. తర్వాత తూర్పు కనుమల్ని వెంకటాద్రి కొండలు. తూర్పు కనుమల్ని వెంకటాద్రి కొండలు అని ఎక్కడ పిలుస్తున్నారు? జవాబు కడపలో. తూర్పు కనుమల్ని వెంకటాద్రి కొండలు అని కడపలో పిలుస్తున్నారు. తర్వాత తూర్పు కనుమల్ని అనంతపురం జిల్లాలో ఏమని వ్యవహరిస్తున్నారు? తూర్పు కనుమల్ని అనంతపురం జిల్లాలో ఏమని వ్యవహరిస్తున్నారు? తూర్పు కనుమల్ని అనంతపురం జిల్లాలో ఏమని పిలుస్తున్నారు? జవాబు 1 పెనుకొండలు అని, అలాగే మల్లప్ప కొండలు అని, మడకశిర కొండలు అని పిలుస్తున్నారు. మడకశిర కొండలు అని వ్యవహరిస్తున్నారు. తూర్పు కనుమల్ని అనంతపురం జిల్లాలో పెనుకొండలు, మల్లప్ప కొండలు, మడకశిర కొండలు అని పిలుస్తున్నారు. ఈ బిట్ల నుంచి తప్పనిసరిగా అంటే పోటీ పరీక్షల్లో బిట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 1కి 3 సార్లు కరెక్ట్గా చూడండి. 141వ బిట్టు తూర్పు కనుమల్ని గుంటూరు జిల్లాలో ఏ పేరుతో పిలుస్తున్నారు? తూర్పు కనుమల్లో గుంటూరు జిల్లాలో ఏమని పిలుస్తున్నారు? తూర్పు కనుమల్ని గుంటూరు జిల్లాలో ఏమని పిలుస్తున్నారు? కొండవీడు కొండలు, కోటప్ప కొండ, 3 నాగార్జున కొండని, అలాగే 4 వినుకొండ, 5 మంగళగిరి కొండలు,
తర్వాత గనికొండలు, తర్వాత బెల్లంపల్లి కొండలు, అని ఇన్ని రకాలుగా తూర్పు కనుమల్ని గుంటూరులో పిలవడం జరుగుతుంది. ఇవే తూర్పు కనుమల్ని కర్నూలు జిల్లాలో ఏమై పిలుస్తున్నారు? కర్నూలులో నల్లమల కొండలు అని పిలుస్తున్నారు. నల్లమల కొండలు. ఈ నల్లమల కొండల్లోనే ఒక జ్యోతిర్లింగం, శ్రీశైలం జ్యోతిర్లింగం అనేది ఉన్నది. తర్వాత 143వ బిట్టు, ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనంగా పేరుగాంచిన ప్రాంతం ఏది? ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనంగా పేరుగాంచిన ప్రాంతం ఏది? జవాబు కోనసీమ. ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనంగా పేరుగాంచిన ప్రాంతం కోనసీమ. 144వ బిట్టు. ఇప్పుడు 144వ బిట్ నుంచి శాతవాహనులు గురించి మనం చెప్పుకుంటాం. 144వ బిట్ నుంచి శాతవాహనుల మీద బిట్లు అనేవి వస్తున్నాయి. శాతవాహనులు వంశం నుంచి 144వ బిట్ నుంచి బిట్లు వస్తాయి. బిట్టు 144వ బిట్టు, బిట్ నెంబర్ 144. ఆంధ్రుల చరిత్రలోనే కాక దక్షిణ భారత చరిత్రలోనే నూతన అధ్యయనంను ప్రారంభించిన వారు ఎవరు? రేపొద్దున్న ఏదైనా గ్రూప్ 2 ఎగ్జామ్లో, లేకపోతే గ్రూప్ 1 ఎగ్జామ్లో, లేదా ఇంకేమైనా ఏపీపీఎస్సి ఎగ్జామ్లో బిట్టు రావచ్చు. ఆంధ్రుల చరిత్రలోనే కాక దక్షిణ భారతదేశ చరిత్రలోనే నూతన అధ్యాయంను ప్రారంభించిన వారు ఎవరు? ఆప్షన్ 1 శాతవాహనులు, ఆప్షన్ 2 కాకతీయులు, ఆప్షన్ 3 విజయనగర ప్రభువులు, ఆప్షన్ 4 గోల్కొండ కుతుబ్ షాహీలు అని బిట్టు వస్తే శాతవాహనులు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. నూట 145వ బిట్టు. దక్షిణ భారతదేశపు రాజకీయ చరిత్ర ఎవరితో ప్రారంభమైంది? బిట్టు మరోసారి. దక్షిణ భారతదేశపు రాజకీయ చరిత్ర ఎవరితో ప్రారంభమైంది? జవాబు శాతవాహనులు రాకతో, శాతవాహనులతో. 146వ బిట్టు. ఉత్తరాపదం శక, యవన, పహ్లవాది విదేశీయుల దాడులతో సంక్షుభితమవుతున్న సమయంలో దక్షిణాపదాన్ని సమైక్యం చేసి శాంతి భద్రతలను ప్రసాదించిన కీర్తి ఎవరికి దక్కుతుంది? ప్రశ్న మరోసారి. ఉత్తరాపదం శక, యవన, పహ్లవాది విదేశీయుల దాడులతో సంక్షుభితమవుతున్న సమయంలో దక్షిణాపదాన్ని సమైక్యం చేసి శాంతి భద్రతలను ప్రసాదించిన కీర్తి ఎవరికి దక్కుతుంది అని బిట్టు వస్తే శాతవాహనులు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నంబర్ 4 147వ బిట్టు. ఆర్యావర్తం నుండి ద్రావిడ భూముల్లోకి విస్తరించి ఉభయ ప్రాంతాల మధ్య వారధి అయిన సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించి తద్వారా భారతదేశంలో సాంస్కృతికంగా ఏకత్వాన్ని సాధించడంలో చారిత్రకమైన పాత్రను శాతవాహనులు నిర్వహించారు అని పేర్కొన్నది ఎవరు? బిట్టు మరోసారి. ఆర్యావర్తం నుండి ద్రావిడ భూముల్లోకి విస్తరించి ఉభయ ప్రాంతాల మధ్య వారధి అయిన సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించి తద్వారా భారతదేశంలో సాంస్కృతికంగా ఏకత్వంని సాధించటంలో
చారిత్రకమైన పాత్రను శాతవాహనులు నిర్వహించారు అని పేర్కొన్నది ఎవరు? జవాబు సర్దార్ ఫనిక్కర్. సర్దార్ ఫనిక్కర్. సర్దార్ ఫనిక్కర్. 148వ బిట్టు. 30 మంది ఆంధ్రులు సుమారు 4.5 శతాబ్దాల కాలం రాజ్యం చేశారు. వీరిని పురాణాలు ఏమని వ్యవహరిస్తున్నాయి? ప్రశ్న మరోసారి. 30 మంది ఆంధ్రులు అంటే 30 మంది ఆంధ్రులు సుమారు 4.5 శతాబ్దాల కాలము అంటే 450 సంవత్సరాల పాటు రాజ్యపాలన చేశారు. వీరిని పురాణాలు ఏమని వ్యవహరిస్తున్నాయి? జవాబు ఆంధ్ర భృత్యులుగా వ్యవహరిస్తున్నాయి. ఆంధ్ర భృత్యులు అని వ్యవహరిస్తున్నాయి. 149వ బిట్టు. గౌతమి బాలశ్రీ ఎవరి కాలంలో నాసిక్ శాసనమును వేయించింది? ఇక్కడ 2 బిట్లు ఉన్నాయి. నాసిక్ శాసనంని వేయించిన వారు ఎవరు అని బిట్ రావచ్చు. నాసిక్ శాసనంని వేయించిన వారు గౌతమి బాలశ్రీ. కాగా గౌతమి బాలశ్రీ ఎవరి కాలంలో నాసిక్ శాసనంను వేయించింది? జవాబు పులోమావి కాలంలో. 150వ బిట్టు. ఆంధ్రుల చరిత్రకు ఎక్కువ ప్రామాణికంగా నిలుస్తున్న పురాణం ఏది? బిట్టు మరోసారి. ఆంధ్రుల చరిత్రకు ఎక్కువ ప్రామాణికంగా నిలుస్తున్న పురాణం ఏది? జవాబు మత్స్య పురాణం. జవాబు మత్స్య పురాణం. 151వ బిట్టు. ఎవరి పాలనా కాలంలో శాతవాహన రాజ్యం ఆంధ్ర, మహారాష్ట్ర, విదర్భ, కోసల, కర్ణాటక ప్రాంతాలకు విస్తరించింది? ప్రశ్న మరోసారి. ఎవరి పరిపాలనా కాలంలో శాతవాహన రాజ్యం ఆంధ్ర, మహారాష్ట్ర, విదర్భ, కోసల, కర్ణాటక ప్రాంతాలకు విస్తరించింది? జవాబు యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో. యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో. యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో. నెక్స్ట్ 152వ బిట్టు. 152వ బిట్టు. శాతవాహనుల అధికార భాష ఏది? శాతవాహనుల అధికార భాష ఏది? జవాబు ప్రాకృతం. శాతవాహనుల రాజభాష లేదా అధికార భాష ప్రాకృతం. నెక్స్ట్ 153వ బిట్టు. బిట్ నంబర్ 153. శాతవాహనుల జన్మస్థలం కర్ణాటక అని వాదిస్తున్నవారు ఎవరు? బిట్టు ఇలా రావచ్చు. క్రింది వారిలో శాతవాహనుల జన్మస్థలం కర్ణాటక అని పేర్కొన్నది ఎవరు అని బిట్టు వస్తే జవాబు విఎన్ సుక్తాంకర్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. విఎన్ సుక్తాంకర్. విఎన్ సుక్తాంకర్ ఏమని వాదించాడు? శాతవాహనుల జన్మస్థలం కర్ణాటక అని వాదించాడు. కర్ణాటక. శాతవాహనులు కర్ణాటక అంటే శాతవాహనుల యొక్క జన్మస్థలం కర్ణాటక అని వాదించిన వారు విఎన్ సుక్తాంకర్. 154వ బిట్టు. శాతవాహనుల జన్మస్థలం కర్ణాటక అన్న వాదనకు బలాన్ని చేకూరుస్తున్న శాసనాలు ఏవి? బిట్టు మరోసారి. శాతవాహనుల జన్మస్థలం కర్ణాటక అని
విఎన్ సుక్తాంకర్ గారు వాదిస్తున్నారు కదా, ఏ శాసనాలు ఆధారంగా విఎన్ సుక్తాంకర్ శాతవాహనుల జన్మస్థలం కర్ణాటక అని వాదిస్తున్నారు అని బిట్టు అడిగితే జవాబు 1వ శాసనం 3వ పులోమావి వేయించిన మ్యాకధోని శాసనం, అలాగే 2వది పల్లవ శివస్కందవర్మ వేయించిన హిరహడగల్లి శాసనం. ఈ 2 ప్రాంతాలు కూడా బళ్ళారి జిల్లాలో ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలో ఉన్నాయి. చూడండి ఇక్కడ ఎన్ని బిట్లు ఉన్నాయి. మ్యాకధోని శాసనం వేయించిన వారు ఎవరు అని బిట్, స్ట్రైట్ బిట్ అనేది రావచ్చు. మ్యాకధోని శాసనం వేయించిన వారు 3వ పులోమావి అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మ్యాకధోని ప్రాంతం ఎక్కడ ఉంది? కర్ణాటక రాష్ట్రంలో బళ్ళారి జిల్లాలో. ఇదొక బిట్టు. అలాగే హిరహడగల్లి శాసనంను వేయించిన వారు ఎవరు అని బిట్టు వస్తే పల్లవరాజు శివస్కందవర్మ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. పల్లవరాజు శివస్కందవర్మ వేయించినటువంటి శాసనం ఏది? హిరహడగల్లి శాసనం. ఈ హిరహడగల్లి శాసనం ఎక్కడ ఉంది? ఇది కూడా కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలో ఉంది. ఈ 2 శాసనాల ఆధారంగా శాతవాహనుల యొక్క జన్మస్థలం కర్ణాటక అని వాదిస్తున్న వారు ఎవరు అని బిట్టు వస్తే విఎన్ సుక్తాంకర్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 155వ బిట్లోకి ఇప్పుడు మనం వచ్చాము. బిట్ నంబర్ 155. 155. శాతానికోట అను ప్రాంతం ఎక్కడ ఉన్నది? శాతానికోట అన్న ప్రాంతము ఎక్కడ ఉన్నది? కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు వద్ద. శాతానికోట అన్న ప్రాంతము కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు ప్రాంతం వద్ద ఉన్నది. 156వ బిట్టు. శాతవాహనుల యొక్క జన్మస్థలం విదర్భ అని పేర్కొంటున్నవారు ఎవరు? శాతవాహనుల యొక్క జన్మస్థలం కర్ణాటక కాదు, విదర్భ అని వాదిస్తున్నవారు ఎవరు అని రేపొద్దున ఏదైనా ఎగ్జాంపుల్ బిట్టు వస్తే శ్రీ వివి మిరాసి గారు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. శాతవాహనుల యొక్క జన్మస్థలం కర్ణాటక అని వాదించిన వారు సుక్తాంకర్, విదర్భ అని వాదించిన వారు మిరాసి, వివి మిరాసి. 157వ బిట్టు. శ్రీ వివి మిరాసి గారి వాదనను బలపరుస్తున్న శాసనాలు ఏవి? అంటే శాతవాహనుల యొక్క జన్మస్థలం విదర్భ అన్న వివి మిరాసి గారి వాదనను బలపరుస్తున్న శాసనాలు ఏవి అని బిట్టు వస్తే 1 ఖారవేలుని హతిగుంఫ శాసనం, ఖారవేలుని హతిగుంఫ శాసనం, గౌతమిపుత్ర శాతకర్ణి నాసిక్ శాసనం. ఈ రెండింటి ఆధారంగా వివి మిరాసి శాతవాహనుల జన్మస్థలం విదర్భ అని వాదిస్తున్నారు. 158వ బిట్టు.
గౌతమిపుత్ర శాతకర్ణిని బెనాకట స్వామి అని బిరుదుతో వ్యవహరిస్తున్న శాసనం ఏది? చూడండి ఇక్కడ బిట్లు బెనాకట స్వామి అన్న బిరుదు ఎవరికి ఉన్నది అని బిట్టు అడిగితే గౌతమిపుత్ర శాతకర్ణికి అని మనం గుర్తించాల్సి ఉంటుంది. కాగా గౌతమిపుత్ర శాతకర్ణికి బెనాకట స్వామి అన్న బిరుదుతో వ్యవహరిస్తున్న శాసనం ఏది అని బిట్టు వస్తే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క నాసిక్ శాసనం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. నాసిక్ శాసనం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 159వ బిట్టు. శాతవాహనులు ప్రాకృత భాష వాడినారు కనుక వీరి జన్మస్థలం మహారాష్ట్ర అని పేర్కొన్నవారు ఎవరు? శాతవాహనుల యొక్క జన్మస్థలం మహారాష్ట్ర అని వాదిస్తున్నవారు ఎవరు? వీరు ప్రాకృత భాష వాడారు కాబట్టి శాతవాహనుల యొక్క జన్మస్థలం మహారాష్ట్ర అని వాదించిన వారు పిటి శ్రీనివాస్ గారు. పిటి శ్రీనివాస్. చూడండి, శాతవాహనులు కర్ణాటకలో జన్మించారని విఎన్ సుక్తంకర్ పేర్కొన్నారు. శాతవాహనులు మహారాష్ట్రలో జన్మించారని పిటి శ్రీనివాస్ గారు పేర్కొన్నారు. అలాగే శాతవాహనులు విదర్భలో జన్మించారు అని వివి మిరాసి గారు పేర్కొన్నారు. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్లు, 1కి 3 సార్లు చూసుకోండి. తర్వాత 160వ బిట్టు, బిట్ నంబర్ 160. ఏ శాతవాహన రాజు యొక్క నాణెములు అసంఖ్యాకముగా ఆంధ్రదేశంలో దొరికినవి? బిట్టు మరోసారి. ఏ శాతవాహన రాజు యొక్క నాణెములు అసంఖ్యాకముగా ఆంధ్రదేశంలో దొరికినవి? జవాబు గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క శాసనములు. 161వ బిట్టు. నాడు శాతవాహనుల టంకశాల ఎక్కడ ఉండేది? తర్వాత బిట్టు మరోసారి చూడండి. శాతవాహనులు పరిపాలన కాలంలో శాతవాహనుల యొక్క టంకశాల ఎక్కడ ఉండేది? జవాబు శ్రీ పర్వతంలో. శ్రీ పర్వతంలో. 162వ బిట్టు. 162వ బిట్టు. ఆంధ్రులు బౌద్ధ మతాన్ని అనుసరిస్తున్నారని తెలుపుతున్న అశోకుని శాసనం ఏది? ప్రశ్న మరోసారి. అప్పట్లో ఆంధ్రులు బౌద్ధ మతాన్ని అవలంబించారు లేదా అనుసరించారు అని తెలుపుతున్న అశోకుని శాసనం ఏది? జవాబు 13వ శిలాశాసనం. 13వ శిలాశాసనం. 13వ శిలాశాసనం. శ్రీముఖుని నాణెములు ఎక్కడ లభించాయి? ప్రశ్న మరోసారి. శ్రీముఖుని నాణెములు ఎక్కడ లభించాయి? కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాలలో. కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాలలో. 164వ బిట్టు. దక్షిణాధిపతి అన్న బిరుదు మొదటి శాతకర్ణిది. దక్షిణాధిపతి ఈ బిరుదు ఏ శాతవాహన రాజుకి ఉంది అని బిట్టు వస్తే మొదటి శాతకర్ణిది అని మనం గుర్తించాల్సి ఉంటుంది. శ్రీముఖుని యొక్క కుమారుడు మొదటి శాతకర్ణిది అని మనం గుర్తించాల్సి ఉంటుంది. దక్షిణాపదం అనగా అంటే ఏ ప్రాంతంని దక్షిణాపదం అని వ్యవహరించేవారు? నర్మదా నది నుంచి
నర్మదా నది నుంచి నర్మదా నది నుంచి కావేరి నది వరకు మధ్య ఉండేటటువంటి ఈ ప్రాంతంని దక్షిణాపథం అని వ్యవహరించేవారు. తర్వాత నర్మదా నుంచి కావేరి నదుల నడిమి దేశంని దక్షిణాపథం అని అంటారు. మొదటి శాతకర్ణి రాజ్యం కళింగ రాజ్యం సరిహద్దుల్లో ఉన్నట్లు సూచిస్తున్న శాసనం ఏది? బిట్టు మరోసారి. మొదటి శాతకర్ణి రాజ్యం కళింగ రాజ్యం సరిహద్దుల్లో ఉన్నట్లు సూచిస్తున్న శాసనం ఏది? జవాబు ఖారవేలుని హతిగుంఫా శాసనం. ఖారవేలుని హతిగుంఫా శాసనం. 166వ బిట్టు. శాతవాహన పదానికి ప్రాకృత రూపం ఏది? శాతవాహన పదానికి ప్రాకృత రూపం శాతవాహన. 167వ బిట్టు. శాలివాహన అను పదం శాలివాహన అను పదం శాతవాహనకు మరో ప్రాకృత రూపం అని పేర్కొన్నది ఎవరు? ప్రశ్న మరోసారి. శాలివాహన అను పదం శాతవాహనకు మరో ప్రాకృత రూపం అని పేర్కొన్నది ఎవరు? ప్రాకృత వ్యాకరణకర్త హేమచంద్రుడు. 168వ బిట్టు. అమరావతి పట్టణాన్ని అభివృద్ధి చేసిన శాతవాహన రాజు ఎవరు? ప్రశ్న మరోసారి. అమరావతి పట్టణాన్ని అభివృద్ధి చేసిన శాతవాహన రాజు ఎవరు? జవాబు రెండవ పులోమావి. 169వ బిట్టు. శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరు? శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరు? శ్రీముఖుడు. శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరు? శ్రీముఖుడు. శాతవాహన రాజుల్లో గొప్పవాడు ఎవరు? మొత్తం శాతవాహన రాజులు 30 మంది శాతవాహన రాజుల్లో అందరికంటే గొప్పవాడు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. 170 బిట్లు అయ్యాయి. ఇంకా 30 బిట్లు మనం చెప్పుకుంటే 200 బిట్లు అవుతాయి. 200 బిట్లతో ఈ వీడియోని మనం పూర్తి చేస్తున్నాం. 171వ బిట్టు. శాతవాహన రాజుల్లో చివరివాడు ఎవరు? శాతవాహన రాజుల్లో చివరివాడు 3వ పులోమావి. 172వ బిట్టు. శాతవాహనుల రాజలాంఛనం ఏది? శాతవాహనుల రాజలాంఛనం సూర్యుడు. శాతవాహనుల రాజ లాంఛనం సూర్యుడు. శాతవాహనుల రాజభాష ఏది? శాతవాహనుల రాజభాష ప్రాకృతం. 174. శాతవాహనుల రాజధాని ఏది? శాతవాహనుల రాజధాని ఏది? 1 మొదటి రాజధాని కోటిలింగాల,
కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల, రెండవ రాజధాని ప్రతిష్టానపురం, మహారాష్ట్రలోని ప్రతిష్టానపురం, 3 ఆంధ్రప్రదేశ్లోని ధాన్యకటకం. చూడండి, శాతవాహనుల యొక్క మొదటి రాజధాని ఏది అని బిట్టు అడిగినప్పుడు ఆప్షన్లో కోటిలింగాల లేకపోతే ప్రతిష్టానపురం అనేది అవుతుంది. శాతవాహనుల యొక్క మొదటి రాజధాని ఏది అన్నప్పుడు ప్రతిష్టానపురం అవుతుంది. లేదు ఆప్షన్లో కోటిలింగాలు కూడా ఇస్తే కోటిలింగాలని మొదటి రాజధానిగా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఎందుకంటే శ్రీముఖుడు అంటే శాతవాహనుల యొక్క మూల పురుషుడు శ్రీముఖుడి యొక్క మొదటి రాజధాని కోటిలింగాల. ఈ కోటిలింగాల్లోనూ ఆయన యొక్క నాణెములు దొరికాయి. తర్వాత ఆయన రాజధాని ప్రతిష్టానపురంకి మార్చడం జరుగుతుంది. తర్వాత శాతవాహనులు వాళ్ళ యొక్క రాజధానిని ఆంధ్రప్రదేశ్లోని ధాన్యకటకంకి మార్చడం జరిగింది. కాబట్టి శాతవాహనుల యొక్క చరిత్ర అటు మహారాష్ట్రతో ముడిపడి ఉంది, తెలంగాణతో ముడిపడి ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ముడిపడి ఉంది. కాబట్టి శాతవాహనుల గురించి మరాఠీలు చదువుతారు, ఆంధ్రులు చదువుతారు, తెలంగాణ వాళ్ళు కూడా చదువుతారు. తర్వాత 175వ బిట్ నంబర్ 175. 175వ బిట్టు, శాతవాహన రాజులు ఆదరించిన మతం ఏది? శాతవాహన రాజులు ఆదరించిన మతం వైదిక మతం. శాతవాహన రాణులు చూడండి, శాతవాహన రాజులు ఆదరించిన మతం వైదిక మతం. శాతవాహన రాణులు ఆచరించిన మతం బౌద్ధ మతం. రాజులు వైదిక మతాన్ని ఆచరించగా రాణులు బౌద్ధ మతాన్ని ఆచరించారు. 177వ బిట్టు, మత్స్యపురాణం ప్రకారం మొత్తం శాతవాహన పాలకుల సంఖ్య 30. 178వ బిట్టు, మత్స్యపురాణం ప్రకారం శాతవాహనులు ఎన్ని సంవత్సరాలు రాజ్యపాలన గావించారు? మత్స్యపురాణం ప్రకారము శాతవాహనులు ఎన్ని సంవత్సరాలు రాజ్యపాలన గావించారు? 450 ఏళ్ళు రాజ్యపాలన గావించారు. క్రీస్తు పూర్వం 271 నుంచి క్రీస్తు శకం 174 వరకు. 179వ బిట్టు, తొలి 23 మంది శాతవాహన రాజుల్లో గొప్పవాడు ఎవరు? అంటే తొలి శాతవాహనులు అని మొదటి 23 శాతవాహనుల్ని తొలి శాతవాహనులు అంటారు. అంటే ఈ 30 మంది శాతవాహనుల్లో మొదటి 23ని తొలి శాతవాహనులని, 24 నుంచి 30 వరకు వీరిని మలి శాతవాహనులు అని అంటారు. మొదటి 23 మందిని తొలి శాతవాహనులు అంటారు. 24 నుంచి 30 మంది ఈ 6 శాతవాహనుల్ని మలి శాతవాహనులు అని అంటారు. కాగా ఈ తొలి 23 మంది శాతవాహన రాజుల్లో గొప్పవాడు ఎవరు? జవాబు మొదటి శాతకర్ణి 1. ఇతడు శాతవాహనుల్లో 3వ రాజు, శాతవాహన వంశ వృక్షంలో 3వ రాజు, మొదటి శాతకర్ణి. 180వ బిట్టు,
మలి శాతవాహనుల్లో గొప్పవాడు ఎవరు? అంటే 24 నుంచి 30 వరకు ఉన్నటువంటి ఈ మలి శాతవాహనుల్లో గొప్పవాడు ఎవరు? 27వ రాజు 27వ వాడు యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి. చూడండి ఇక్కడ శాతవాహన రాజులు 30 మంది శాతవాహన రాజుల్లో అందరికంటే గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. కాగా తొలి శాతవాహనుల్లో అంటే తొలి 23 మంది శాతవాహన రాజులు గొప్పవాడు మొదటి శాతకర్ణి. మలి శాతవాహనులు అంటే 24 నుంచి 30 మంది వరకు గల మలి శాతవాహనుల్లో గొప్పవాడు 27వ రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈ మూడింటి మధ్య వ్యత్యాసాన్ని మనం గుర్తుంచుకోవలసి ఉంటుంది. శాతవాహనులు అందరిలోకి గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. మొదటి శాతవాహనుల్లో మొదటి 23 మంది శాతవాహనుల్లో గొప్పవాడు మొదటి శాతకర్ణి. మలి శాతవాహనుల్లో గొప్పవాడు 27వ రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈ మూడింటి మధ్య వ్యత్యాసాన్ని గుర్తుంచుకోండి. 181వ బిట్టు 181వ బిట్టు శాతవాహనుల మూల పురుషుడు ఎవరు? శ్రీముఖుడు. శాతవాహనుల మూల పురుషుడు శ్రీముఖుడు. 182 శ్రీముఖుడి నాణెములు ఎక్కడ లభించాయి? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాలలో. 183వ బిట్టు శ్రీముఖుడి నాణెములు కోటిలింగాలు లభించాయి. కోటిలింగాల వద్ద దొరికిన నాణెముల్లో శ్రీముఖుడిని పేరు ఏమని పేర్కొబడింది? బిట్టు మరోసారి. కోటిలింగాల వద్ద దొరికిన నాణెముల్లో శ్రీముఖుని పేరు ఏమని పేర్కొబడింది? జవాబు చిముక అని. చిముక అని. 184వ బిట్టు శ్రీముఖుని రాజధానులు ఏవి? శాతవాహనుల యొక్క మూల పురుషుడు అయినటువంటి శ్రీముఖుని యొక్క రాజధానులు ఏవి? మొదటి రాజధాని కోటిలింగాల, రెండవ రాజధాని ప్రతిష్టానపురం. 185వ బిట్టు రాఠీకులు. రాఠీకులు అనేటటువంటి నాగ తెగవారిని ఓడించి వారితో వివాహ సంబంధాలను ఏర్పరచుకున్న శాతవాహన రాజు ఎవరు అని బిట్టు రావచ్చు. రేపొద్దున్న గ్రూప్ 2లో బిట్టులు రావచ్చు. రాఠీకులు అనే నాగ తెగవారిని ఓడించి వారితో వివాహ సంబంధాలను ఏర్పరచుకున్న శాతవాహన రాజు ఎవరు అని బిట్టు వస్తే శ్రీముఖుడు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. శ్రీముఖుడు. 187వ బిట్టు రాఠీకులైన మహారథి త్రణకైరో. మహారథ త్రణకైరో రాఠీక తెగకు చెందినటువంటి రాజు మహారథ త్రణకైరో కుమార్తె. అంటే రాఠీక తెగల్లో రాజు మహారథ త్రణకైరో, అతడికి ఒక కుమార్తె ఉంది నాగానిక. మరి ఈ నాగానికను వివాహం చేసుకున్న శాతవాహన రాజు ఎవరు? మహారథ త్రణకైరో అనే రాఠీక రాజు యొక్క కుమార్తె నాగానికను వివాహం చేసుకున్న శాతవాహన రాజు ఎవరు? మొదటి శాతకర్ణి. శాతకర్ణి 1. శాతకర్ణి 1. ఇతడు మొదటి శాతకర్ణి శ్రీముఖుడికి కుమారుడు. శ్రీముఖుడి యొక్క కుమారుడు. శ్రీముఖుడు
శాతవాహన రాజ్యాన్ని పటిష్టపరచుకోవడం కోసము, తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం, అంటే గట్టిపరచుకోవడం కోసము ఇక్కడ రాఠీకి తెగకు చెందినటువంటి మహారథ త్రణకేరు అనే రాజు యొక్క కుమార్తె నాగానికను తన కుమారుడైనటువంటి శాతకర్ణి వన్నకు ఇచ్చి వివాహం చేయించాడు. ఆ విధంగా తన యొక్క రాజ్యాన్ని దృఢపరచుకుంటాడు శ్రీముఖుడు. 188వ బిట్టు. శ్రీముఖుడు మొదట ఏ మతాన్ని అవలంబించాడు? శ్రీముఖుడు మొదట ఏ మతాన్ని అవలంబించాడు? జవాబు జైన మతం. శ్రీముఖుడు మొదట జైన మతంని అవలంబించాడు. తర్వాత శ్రీముఖుడు ఏ మతంలోకి మారిపోయాడు? తొలుత జైన మతంని అవలంబించిన శ్రీముఖుడు అనంతర కాలంలో ఏ మతంలోకి మారిపోతాడు? వైదిక మతం. వైదిక మతంలోకి మారిపోతాడు. 190వ బిట్టు. శ్రీముఖుడి యొక్క తండ్రి ఎవరు? శ్రీముఖుడి యొక్క తండ్రి పేరు శాతవాహనుడు. శాతవాహన. శ్రీముఖుడి యొక్క తండ్రి పేరు శాతవాహన. 191వ బిట్టు. శ్రీముఖుడి జైన మత గురువు ఎవరు? శ్రీముఖుడి జైన మత గురువు. శ్రీముఖుడు మొదట జైన మతాన్ని అవలంబిస్తాడు కదా, మరి శ్రీముఖుడి యొక్క జైన గురువు ఎవరు? జవాబు కాలకచూరి. కాలకచూరి. 192వ బిట్టు. శ్రీముఖుడి తండ్రి శాతవాహనుడి యొక్క నాణెములు ఎక్కడ లభించాయి? శ్రీముఖుడి యొక్క చూడండి, శాతవాహన మూలపురుషుడు శ్రీముఖుడు. శ్రీముఖుని యొక్క నాణెములు కోటిలింగాలలో లభించాయి, కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాలలో. కాగా శ్రీముఖుని యొక్క తండ్రి శాతవాహనుడు. శ్రీముఖుని యొక్క తండ్రి శాతవాహనుడి యొక్క నాణెములు ఎక్కడ లభించాయి? మెదక్ జిల్లాలోని కొండాపూర్లో. మెదక్ జిల్లాలోని కొండాపూర్లో. 193వ బిట్టు. శ్రీముఖుడి తండ్రి శాతవాహనుడు ఇతడు ఎవరికి సామంతరాజు? శ్రీముఖుడి యొక్క తండ్రి శాతవాహనుడు ఎవరికి సామంతుడు? మౌర్యులకి సామంతుడు. 194వ బిట్టు. అశోకుడి 13వ శిలాశాసనం ప్రకారం శ్రీముఖుడు ఎవరికి సామంతుడు? అశోకుడి 13వ శిలాశాసనం ప్రకారం శ్రీముఖుడు అశోకుడికి సామంతుడు. అశోకునికి సామంతుడు ఎవరు? శాతవాహనుల మూలపురుషుడు, శాతవాహన రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు, అశోకునికి సామంతరాజు. 195వ బిట్టు. అయితే శ్రీముఖుడు అశోకునికి సామంతుడు అని తెలుపుతున్న శాసనం ఏది? అశోకుని యొక్క 13వ శిలాశాసనం ఈ విషయాన్ని తెలుపుతున్నది. ఎవరి నాణెములపై రణగోభద్ర మరియు రణగోభద్ర రణగోస్వామి అన్న పేర్లు రాసి ఉన్నాయి? ఎవరి నాణెములపై రణగోభద్ర రణగోస్వామి అన్న పేర్లు రాసి ఉన్నాయి?
శ్రీముఖుని నాణెములపై, శ్రీముఖుని నాణెములపై. 196వ బిట్టు. సిరి చిముక శాత పదం ఏ శాసనంలో కనిపిస్తుంది? సిరి చిముక శాత. సిరి చిముక శాత అన్న పదం ఏ శాసనంలో కనిపిస్తుంది? జవాబు నాగానిక వేయించిన నానాఘాట్ శాసనంలో. నాగానిక వేయించిన నానాఘాట్ శాసనంలో. 197వ బిట్టు. శ్రీముఖుడికి రాయ అన్న బిరుదును ప్రదానం చేసిన వారు ఎవరు? శ్రీముఖుడికి రాయ అన్న బిరుదుని ప్రదానం చేసిన వారు ఎవరు? అశోకుడు. 198వ బిట్టు. శ్రీముఖుడి అనంతరం శాతవాహన రాజ్యాన్ని అధిష్ఠించిన వారు ఎవరు? శ్రీముఖుడి అనంతరం శాతవాహన రాజ్యాన్ని అధిష్ఠించిన వారు ఎవరు? కృష్ణుడు లేదా కన్హుడు. అంటే శ్రీముఖుడు తర్వాత ఇతడు కృష్ణుడు లేదా కన్హుడు అనేవాడు శ్రీముఖుడికి సోదరుడు. శ్రీముఖుని యొక్క కుమారుడు మొదటి శాతకర్ణి, అప్పటికి మైనర్ కావడం చేత రాజ్యం యొక్క బాధ్యతల్ని మరి శ్రీముఖుని యొక్క సోదరుడు కృష్ణుడు లేదా కన్హుడు చేపడతాడు. ఆ విధంగా శాతవాహన సామ్రాజ్యాన్ని అధిష్ఠించిన రెండవ రాజుగా కన్హుడు పేరు చరిత్రలో నిలిచిపోయింది. కాబట్టి శ్రీముఖుడు శాతవాహనుల యొక్క వంశవృక్షంలో మొదటివాడు శ్రీముఖుడు. శాతవాహన రాజ్యంలో మొదటి రాజు శ్రీముఖుడు కాగా రెండవ రాజు కన్హుడు లేదా కృష్ణుడు. 199వ బిట్టు. కనిహేరి నాసిక్ గుహలను తొలపించిన వారు ఎవరు? కనిహేరి నాసిక్ గుహలను తొలపించిన వారు ఎవరు? జవాబు కృష్ణుడు లేదా కన్హుడు. లాస్ట్ బిట్, ఈ వీడియోకి లాస్ట్ బిట్ 120వ బిట్. ఇంకా ఉన్నాయి, శాతవాహనకు సంబంధించి బిట్స్ ఇంకా ఉన్నాయి, అవి తర్వాత వీడియోలో నేను అందిస్తున్నాను. మరి చివరి బిట్టు 200, బిట్ నెంబర్ 200. ఈ వీడియోకి చివరి బిట్టు 200వ బిట్టు. కన్హుడు లేదా కృష్ణుడు అనంతరం శాతవాహన సామ్రాజ్యాన్ని అధిష్ఠించిన వారు ఎవరు? కన్హుడు లేదా కృష్ణుడు అనంతరం శాతవాహన రాజ్యాన్ని అధిష్ఠించిన వారు ఎవరు? మొదటి శాతకర్ణి. ఈ విధంగా శాతవాహన సామ్రాజ్యాన్ని అధిష్ఠించిన మూడవ రాజుగా మొదటి కృష్ణుడు చరిత్రలో పేరుని సంపాదించాడు. కాబట్టి శాతవాహన రాజుల మొదటివాడు శ్రీముఖుడు, రెండవ వాడు శ్రీముఖుని యొక్క సోదరుడు కృష్ణుడు లేదా కన్హుడు, తర్వాత శాతవాహనుల యొక్క మూడవ రాజు శ్రీముఖుని యొక్క కుమారుడు మొదటి శాతకర్ణి. ఇక్కడికి 200 బిట్లు అయ్యాయి. మరి 201 నుంచి 300 వరకు మరో 100 బిట్లు తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.